మీరెప్పుడైనా గంటలను లోహాలతోనే ఎందుకు తయారు చేస్తారో ఆలోచించారా? అలాగే మన ఇళ్లల్లో ఉండే విద్యుత్ తీగలను చెక్కతోనో లేదా ప్లాస్టిక్‌తోనో చేస్తారా? లేదు కదా! వీటన్నింటినీ తయారు చేయడానికి లోహాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే లోహాలకు కొన్ని ప్రత్యేకమైన భౌతిక ధర్మాలు ఉంటాయి. అందువల్లే మనం లోహాలను అందమైన ఆభరణాల తయారీ నుండి దృఢంగా ఉండే కార్ల బాడీలు, ఇళ్లల్లో వెలుగునిచ్చే విద్యుత్ తీగల వరకు ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. ఈ వీడియోలో మనం లోహాలకు ఉండే ఈ ప్రత్యేకమైన భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. లోహాలకు ఉండే మొదటి ధర్మం ద్యుతి, లస్టర్ అంటే మెరిసే గుణం. దీన్నే లోహద్యుతి అని కూడా అంటారు. ఈ గుణాన్ని కలిగి ఉండడం వల్ల లోహాలను పాలిష్ చేసినప్పుడు అవి కాంతిని పరావర్తనం చెందించి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. అందుకే బంగారం, వెండి ఇటువంటి లోహాలను ఆభరణాల తయారీలోనూ వివిధ అలంకరణ వస్తువుల్లోనూ ఉపయోగిస్తారు. కాబట్టి బంగారం, వెండి, రాగి, అల్యూమినియం ఇవన్నీ కూడా ద్యుతిగుణం ఉన్న లోహాలు. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అదేంటంటే కొన్ని లోహాలు, ఉదాహరణకు సోడియం, పొటాషియం ఇటువంటి లోహాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల అవి తమ మెరుపును త్వరగా కోల్పోతాయి. అంటే వీటి ఉపరితలం కాంతి విహీనంగా మారిపోతుంది. కాబట్టి మనం వీటిని ప్రకాశవంతమైన లోహాలుగా పరిగణించలేము. ఇప్పుడు మనం లోహాల యొక్క రెండవ ధర్మం గురించి తెలుసుకుందాం. లోహాలను దేనితోనైనా కొట్టినప్పుడు అవి స్పష్టమైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ధర్మాన్నే ధ్వనిగుణం, సొనారిటీ అని అంటారు. అందుకే గంటలు, తాళాలు అలాగే సంగీత వాయిద్యాలను కంచు, రాగి వంటి లోహాలతో తయారు చేస్తారు. అయితే ఇక్కడ కూడా కొన్ని మినహాయింపులున్నాయి. సీసం, పాదరసం ఇవి రెండు లోహాలే అయినప్పటికీ వీటికి ధ్వనిగుణం ఉండదు. అంటే ఇవి శబ్దాన్ని ఉత్పత్తి చెయ్యవు. ఇక లోహాలకు ఉన్న మరొక ఆసక్తికరమైన ధర్మం ఏంటంటే వీటిని పగలగొట్టకుండా పలుచని రేకులుగా మార్చవచ్చు. ఈ ధర్మాన్నే స్థరణీయత, మాల్యబిలిటీ అని అంటారు. ఉదాహరణకు బంగారం మరియు వెండిని మనం సుత్తితో కొట్టి చాలా పలుచని రేకులుగా మార్చవచ్చు. ఈ రేకులు ఎంత పలుచగా ఉంటాయంటే వేల కొద్దీ రేకులను ఒకదానిపై ఒకటి పేర్చినా కూడా వాటి మందం కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఆభరణాల డిజైన్లలో బంగారు రేకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా లోహాలలోని స్థరణీయత గుణాన్ని గుర్తించడానికి మంచి ఉదాహరణ అల్యూమినియం ఫాయిల్. సాధారణంగా దీన్ని మిఠాయిలు ఇంకా స్నాక్స్ ఇటువంటివి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ జింక్, ఆర్సెనిక్ వంటి లోహాలకు స్థరణీయత అస్సలు ఉండదు. ఈ లోహాలను సుత్తితో కొడితే అవి ముక్కలైపోతాయి. అలాగే లోహాలను సన్నని తీగలుగా కూడా సాగదీయవచ్చు. ఈ ధర్మాన్నే తాంతవత, డక్టిలిటీ అని అంటారు. రాగి, అల్యూమినియం వంటి లోహాలకు తాంతవత చాలా ఎక్కువ. అందుకే వీటిని విద్యుత్ తీగల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. అదేంటంటే పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి ఏకైక లోహం. దీనివల్ల పాదరసాన్ని తీగలుగా మార్చలేము. ఇంకా లోహాల యొక్క మరో అతి ముఖ్యమైన ధర్మం విద్యుత్ వాహకత, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అంటే లోహాలు తమ గుండా సులభంగా విద్యుత్తును ప్రవహించేలాగా చేస్తాయి. అందుకే కాపర్ మరియు అల్యూమినియంలను ఎలక్ట్రికల్ వైరింగ్లో వాడుతారు. అయితే లోహాలు విద్యుత్ వాహకతతో పాటుగా మంచి ఉష్ణవాహకతను కలిగి ఉంటాయి. అంటే మనం లోహాలను వేడి చేసినప్పుడు అవి ఉష్ణాన్ని ఒక చివర నుండి మరొక చివరకు వేగంగా బదిలీ చేస్తాయి. అందుకే వంట పాత్రలను అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి లోహాలతో తయారు చేస్తారు. అయితే ఇక్కడ పాదరసం, సీసం ఈ లోహాలు ఉష్ణాన్ని అంత బాగా బదిలీ చేయలేవు. కాబట్టి వీటికి ఉష్ణవాహకత ఉండదు.
సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లోహాల యొక్క భౌతిక ధర్మాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లోహాలు ద్యుతి, ధ్వనిగుణం, స్థరణీయత, తాంతవత, అదేవిధంగా విద్యుత్ మరియు ఉష్ణ వాహకతలను కలిగి ఉంటాయి. ఈ భౌతిక ధర్మాల వల్లే మనం లోహాలను ఆభరణాలు, వంట పాత్రలు, విద్యుత్ తీగలు, వాహనాలు మరియు సంగీత వాయిద్యాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సరే, ఇప్పుడు మీకు లోహాల యొక్క భౌతిక ధర్మాలన్నీ తెలిసాయి కదా. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల వాతావరణాన్ని ఒక్కసారి గమనించి అక్కడ ఎన్ని లోహపు వస్తువులు కనిపిస్తున్నాయో గుర్తించండి. అలాగే ఆ నిర్దిష్టమైన లోహపు వస్తువు అక్కడ ఉండటానికి కారణమేంటో, అలాగే దానికి ఉన్న ఏ భౌతిక ధర్మం ఆధారంగా దాన్ని ఆ పనికి వినియోగిస్తున్నారో కూడా గుర్తించడానికి ప్రయత్నించండి.